అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అలేఖ్య. నేను కిమ్ శిఖర హాస్పిటల్లో కన్సల్టెంట్ క్లినికల్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. రుమటాలజీ అంటే ఏ కండిషన్స్ వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు రావాలి అన్నది ఈరోజు చూద్దాం. రుమటాలజీ అంటే కేవలం ఆర్థరైటిస్ మాత్రమే కాదు, కొన్ని రుమటాలజికల్ కండిషన్స్ ఏంటో మనం చూద్దాం. రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, జోగరెన్ సిండ్రోమ్, గౌట్, వాస్కులైటిస్, ఇలా వివిధ రకాలైన రుమటాలజికల్ కండిషన్స్ అన్ని రుమటాలజీ కిందే వస్తాయండి. గమనించాల్సిన లక్షణాలు అనేవి జాయింట్ పెయిన్ తరచూ ఉండడం, కీళ్ళ వాపులు రావడం, త్వరగా అలసిపోవడం, తరచూ జ్వరాలు రావడం, చర్మం పైన ర్యాషెస్ రావడం, కళ్ళు తడియారిపోవడం, నోరు తడియారిపోవడం, లో బ్యాక్ పెయిన్ వచ్చినా రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకపోవడం, చిన్న వయసులో కీళ్ళ వాపులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ కూడా రుమటాలజికల్ కండిషన్స్ కిందకే వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు గుర్తించిన చికిత్స మరియు వాటిని డయాగ్నోస్ చేయడానికి వెంటనే రుమటాలజిస్ట్ దగ్గరికి రావాల్సి ఉంటుంది.